టీమిండియా బంగ్లాతో టెస్ట్ సిరీస్ ముగియగానే 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. టీ20 సిరీస్ వచ్చే నెల 6వ తేదీ నుండి స్టార్ట్ కాబోతుంది. అయితే టీ20లకు స్క్వాడ్ రిలీజ్ చేసింది బీసీసీఐ. ఈసారి సీనియర్ ప్లేయర్స్కు రెస్ట్ ఇవ్వగా యువ ప్లేయర్స్ అయిన శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా రెస్ట్ కల్పించారు. ఐపీఎల్లో లక్నో తరపున అదరగొట్టిన యువ ప్లేయర్ సంచలనం మయాంక్ యాదవ్ టీ20లకు అవకాశం కల్పించారు. 150 స్పీడ్తో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ఈ చిచ్చర పిడుగును బంగ్లా బ్యాటర్లు ఏ విధంగా తట్టుకుంటారో చూడాలి. హర్షిత్ రాణా కూడా అవకాశం ఇచ్చారు. వరుణ్ చక్రవర్తికి చాలా కాలం తర్వాత మళ్లీ టీమిండియాలో టీ20లకు అడుగుపెట్టనున్నాడు. వికెట్ కీపింగ్లలో ఇషాన్ కిషన్ పేరు ప్రస్తావించలేదు. సంజు శాంసన్, జితేష్ శర్మలను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు స్క్వాడ్ వివరాల్లోకి వెళ్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఉన్నారు. వేదికలను చూసుకున్నట్టయితే అక్టోబర్ 6న గ్వాలియర్లో జరగ నెక్స్ట్ 2 గేమ్స్ ఢిల్లీ, హైదరాబాద్లో మ్యాచ్లు జరగనున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.